వివేక్, గురుజీ, మనిషి బాగుపడాలంటే ఎలా ఉండాలి? సంస్కారం ఉండాలి, ఇంకా బుద్ధి ఉండాలి, ఇంకా ఏదైనా పని ఉండాలి వాడికి. పని ఖచ్చితంగా. అంటే స్కూల్లో చదువుకునే స్టూడెంట్కు పని ఏముంటుంది? అదే పని కదా, చదవడమే పని. చదవడం మరి వాడి అంటే వాడి దృష్టి ఇంకొక ఇతరుల పైన ఉండదు కదా. ఉండదా? పని ఉంటే వాడి పని పని ఇప్పుడు స్టూడెంట్కు చదువుకోవడం పని కదా. చదువుతున్నారు అందరూ? లేదు, అందరూ లేదు. మరి చదవని వాళ్ళను మరి తరిమేస్తే మంచిదే కదా స్కూల్లోంచి. వాడు వేరే పని చేసుకుంటే అది వాడికి తెలుసు. ఇప్పుడు స్కూల్లో చదువు పాఠాలు నేర్చడం లేదు, హోంవర్క్ చేయడం లేదు. ఇప్పుడు అబ్బాయిని తీసుకెళ్ళి పనులు అంటే పొలం పని కానీ, పశువుల పని కానీ, లేదా కుండలు చేయడము, బట్టలు నేయడము, పనులు ఉంటాయి కదా అన్నీ. ఏదైనా ఒక పని నేర్చుకుంటే మంచిదా కాదు? మంచిది. కానీ అలా నేర్పట్లేదు కదా. చదివినా చదవకపోయినా బలవంతంగా వాడు స్కూల్కి పోవాల్సిందే. అది తల్లిదండ్రులు చేస్తారు. అది పద్ధతి మంచిదంటావా? మంచి మార్గంలో నడుస్తాడు అని చెప్పేసి పంపిస్తారు. వాడు అడవట్లేదు కదా. ఇప్పుడు అడవట్లేదు, మంచి తెలిసినా కానీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతికి వచ్చినాకైతే తెలిసిపోతుంది చదివే రకమా చదవని రకమా. తెలిసిపోతుంది. తెలిసాక కూడా వాడిని వాడు వద్దంటాడు, నేను చదవని అంటాడు. కానీ తల్లిదండ్రులు బలవంతంగా కూడా నువ్వు వెళ్ళాలి, ఏమైనా సరే చదవాలి, మార్కులు తెచ్చుకోవాలని బాగా వేధిస్తుంటారు కదా. అది మంచిదేనా అంటున్నా? కాదు, మంచిది కాదు. మరి దానికి ఏమిటి? వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకోవాలి ఫస్ట్ తల్లిదండ్రులు. వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు పిల్లాడు ఉంటాడు, పాటలు పాడుతుంటాడు, పాటలు అంటే ఇంట్రెస్ట్, సంగీతం నేర్పించాలి. వాళ్ళ అమ్మ నాన్న ఎందుకురా ఈ పాటలు, పనికిరాని పాటలు, మనకు సంగీతం పనికిరాదు, మనకు వద్దు అంటారు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. మంచిదేనా మరి అలా? అస్సలు మంచిది కాదంటే మరి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వద్దంటారు. ఇంజనీరింగ్ చదవంటారు వాడిని. వాడికి ఇష్టం లేకుండా వాడు చెడుకు అలవాటు పడతాడు. ఏమన్నా పడని, మేము చెప్పిందే చదవాలి, మేము చెప్పినట్టు వినాలి అంటున్నారు కదా చాలా మంది తల్లిదండ్రులు. అవునా కదా? చేతులారా పిల్లల్ని ఖరాబ్ చేస్తాను. అంటే వాడు చిన్నపిల్లాడు, వాడు ఏదో పాటలు పాడితే మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాడికి తెలియని వయసులో ఏదో పాటలు పాడుతూ అంటాడు, సంగీతం నేర్చుకుంటా అంటాడు. సంగీతంతో బతికేస్తాడా జీవితం అంతా? బతకడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి వాళ్ళ స్వామిజీ నాకు మళ్ళీ అలాంటి తల్లిదండ్రులు ఉంటే కొద్దిగా కోపం వస్తుంది. సరే, ఓకే. మరి ఇప్పుడు విద్యార్థులు సరే చదవంటే చదవట్లేదు, నిజమే. ఈ తాగడం, పార్టీలు చేసుకోవడం, గంజాయి ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. అవి మరి వాటికి ఏం చేద్దాం? వాటికి ఏం చేద్దామంటే మనం ఏం చేయలేము. దానికి మనం ఏం చేయలేము. మనం ఏం చేయలేమంటే ప్రభుత్వం చేయలేదా? ప్రభుత్వం పట్టించుకుంటే చేయగలుగుతుంది, కానీ ప్రభుత్వానికి దానివల్ల కూడా ఆదాయం ఉంది. ఎలాగా? దాంతో ఆదాయం ప్రభుత్వానికి ఎలా వస్తుంది? ఉంది. ఎలా? చాలా ఉంది గురించి. ఇప్పుడు గంజాయి వాళ్ళు ఎవడో ఒకడు దొంగచాటుగా అమ్ముకుంటాడు, ప్రభుత్వానికి డబ్బులు రావు కదా. దొంగచాటుగా అమ్మేవాడికి కూడా ప్రభుత్వంలో ఉండే పనిచేసే వాళ్ళతో మద్దతు ఉంది. వాడికి డబ్బులు ఇస్తారు కదా, వాడికి లంచం ఇస్తే వాడు చూసి చూడనట్టు పెట్టేస్తాడు. అప్పుడు ఎవరికి లాభం ఉంది? ఇప్పుడు ఈ గంజాయి అలవాటు ఉన్న పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా? తెలుసు అంటావు? తెలుసు, చెప్తారు, చెప్తారు, కొడతారు, తిడతారు. అంతే వాడి ఫ్యూచర్ బాగుండదని చూస్తారు. మానకపోతే మాకు ఏం సంబంధం లేదని విసిరెక్కిస్తారు. కానీ తల్లిదండ్రుల పేరైతే ఖరాబ్ అయిపోతారు అక్కడ. అంటే వాడు అలవాటు పడడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులా, చదువులా, ప్రభుత్వమా? చెడు సహవాసం కూడా. వాళ్ళు కూడా స్టూడెంట్సే కదా, ఫ్రెండ్సే కదా. వాళ్ళకి ఎక్కడి నుంచి? అందరూ కూడా చెడు అలవాట్లు ఎక్కడి నుంచి? అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ మీరు చెప్పారు కదా, తల్లిదండ్రులు ఫోర్స్గా చేయమని చెప్తే చదవమని చెప్తారు కదా.
వాళ్ళు మెంటల్ టెన్షన్ ఏదో ఒకటి చేసుకుంటా అనుకొని ఈ చెడు అలవాట్లకు బానిసలు అవుతారు. అరే వాడు పడుతున్నాడు, నేను కూడా వాడితో అట్లా పడతా అని చెప్పేసి ఇంకొకరు, వాడితో నలుగురితో 8, 8తో 16 అలా. మరి ఇప్పుడు మద్యపానం ఉంది కదా, మందు మామూలుగా స్కూళ్ళల్లో తాగుతున్నారా పిల్లలు ఎవరైనా? తాగుతారు అనుకుంటున్నా, నాకు తెలిసి. చూసావా నువ్వు ఎప్పుడైనా అలాగా పార్టీ చేసుకోగా తాగగా? పార్టీ చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే ఏ క్లాస్ నుంచి? 5th, 6th? 2nd క్లాస్ నుంచి ఉన్నారు. అంటే వాళ్ళు ఇంట్లోనే అలవాటు పడతారా వాళ్ళ అమ్మ నాన్నని చూసి? అవును ఆ? అవును. అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎంకరేజ్ చేస్తారు, పెద్ద వ్యతిరేకించరు. సాయంత్రం అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళ తల్లిదండ్రులు కూలీ పని చేసుకొని వస్తారు స్వామీజీ, వాళ్ళు ఏదో లోకల్ కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు లోకల్ బ్రాండ్ తీసుకురమ్మని పిల్లల్ని పంపిస్తారు. వీళ్ళకి ఏంటంటే పొద్దున్న నుంచి చేశాం కాబట్టి నొప్పులు అవన్నీ ఏదైతే ఉంటుందో బాడీ పెయిన్స్ తగ్గించుకోవడానికి కొద్దిగా మత్తు తీసుకుంటారు. మా అమ్మ నాన్న రోజు తాగుతారు కదా, వాళ్ళకి ఏం కాదు, నాకెందుకు ఏమవుతుంది అని చెప్పేసి వీళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు. దాన్ని తీసుకొని వాళ్ళు అలవాటు అవుతారు. వీడు తాగుతుండని ఇట్లా సేమ్. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలతో తెప్పించకుండా వాళ్ళే వచ్చేటప్పుడు తెచ్చుకొని తాగితే అయిపోతుందిగా. పిల్లలకి తెలియకుండా తాగాలి. ఎలా తెలియకుండా అంటే తాగినా ఫర్ సపోజ్ వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళి తెచ్చుకొని, ఇప్పుడు అది ప్రాసెస్ మొత్తం వేరే గురించి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే తాగాలి. అయితే ఈ అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారో, నువ్వు పిల్లాడివి నీకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనాలి. వాళ్ళు సరే ఓకే, పిల్లాడికి ఇవ్వరు, తల్లిదండ్రులే తెచ్చుకొని తాగుతారు, అప్పుడు ఆ పిల్లోళ్ళు బాగుపడిపోతాడా? బాగుపడిపోతాడు. ఎలా? వాళ్ళ తల్లిదండ్రులను చూస్తారు కదా, అరే నేను మా అమ్మ వాళ్ళు ఇంత సంపాదిస్తారు, నా కోసం సంపాదిస్తారు, నేను చదువుకుంటే నాకు ఫర్ సపోజ్ ఏదో జాబ్ వస్తుంది, నా ఏదైనా కెరియర్ ఏదో ఒక విధంగా సెటిల్ అయితే నాకు ఇంత అవసరం ఉండదు కదా, వీళ్ళలాగా రోజు తెచ్చి తాగి అవసరం ఉండదు కదా అని వాడికి తెలిసిపోతుంది. ఇప్పుడు అబ్బాయి తీసుకురాడు, వాళ్ళే తెచ్చుకుంటారు, తాగుతారు, తాగిన తర్వాత వాడు నోరు మూసుకొని పడుకుంటాడా? పడుకోడు, అరుస్తాడు, గొడవ చేస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడి బుద్ధి బాగుపడుతుందా? బాగుపడదు. ఆటోమేటిక్గా అప్పుడు వాడు ఆలోచిస్తాడు కదా, మా నాన్న పొద్దున బాగానే ఉన్నాడు, రాత్రి ఎందుకు ఇట్లా అరుస్తున్నాడు అంటే ఏదో తాగాడు, ఏదో ఉంది అని. వాడి మైండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది కదా. డిస్టర్బ్ అవుతుంది. అందుకే వాడు కొనుక్కు రాకపోయినా డిస్టర్బ్ అవుతుంది, కాకుండా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు అంటున్నావు కదా, కూలి పని చేసుకునే వాడికి సంస్కారం ఏముంటుంది? ఉంటుంది గురుజీ, సంస్కారం ఉంటుంది. కానీ అది ఏదైతే మందు తాగక ముందు ఒక లెక్కతోటి ఒక ఉంటారు, కొద్దిగా నడుచుకుంటారు, మానవులాగా నడుచుకుంటారు. తాగిన తర్వాత ఏదైనా మద్యం చేయించిన తర్వాత వాళ్ళు మనుషులు లెక్క బిహేవ్ చేయరు. అంటే ఓవర్ తాగుతారు కదా, చెయ్యనప్పుడు పిల్లవాడి మనసు పాడైపోతుంది. పాడైపోయినాక చదువు మీద మనసు నిలవదు. వాడు కూడా మా గంజాయో ఇంకేదో అలవాటు చేసుకుంటాడు. వాడు ఎట్లా అలవాటు అవుతాడు? వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ దానికి బానిస అయిపోయి ఫర్ సపోజ్ చనిపోతారు అనుకుంటారు, వాళ్ళ తల్లిలో ఎవరో చనిపోతారు. ఇక వాళ్ళ నెక్స్ట్ ఒక 11-12 years 1 month తర్వాత వీడిని కూడా వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తారు. అయ్యో మా కొడుకు ఇది చదువుకొని మేము చేసుకుంటామని ఉండరు, వాడు కూడా చేస్తేనే ఇల్లు గడుస్తుందని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్తారు. కానీ బాల కార్మికులు నిషేధం కదా. ఇంత నిషేధమైన గురించి తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఎక్కడ? నాకైతే ఎవరు కనబడటం లేదు బాల కార్మికులు. నువ్వు చూసావా? నేను చూపిస్తా. ఎక్కడ? ఏ ఊర్లో? అంకాపూర్లో చూపిస్తా, ఆర్మూర్లో చూపిస్తా, ఏ ఊర్లో, ప్రతి ఒక్క ఊరు. అంటే వాళ్ళు ఎక్కడో లోపల బయట ఎక్కడైనా సరే మన కండ్లతోటే చూస్తాం మనం. నాకైతే ఎవరు కనబడలేదు. నాకు చాలా మంది కనిపించారు. అంటే నువ్వు అంత ప్రతి ఒక్క ఊరు, అది ఎంత పెద్ద సిటీ కానీ మండలం కానీ ఏదైనా సరే, చిన్నగా మారుమూల గ్రామం అయినా సరే పోలీసులకు తెలీదా? తెలుస్తుంది.
తెలిసినా పట్టించుకోరు. వాళ్ళని పట్టుకెళ్ళి జైలుకు వేయాలి కదా, ఇయ్యరు. వాళ్ళకు లంచాలు. వాళ్ళకి ఇక్కడ ఏం దొరుకుతుంది? ఇక్కడ చిల్లర దొరుకుతుంది వాళ్ళకి. ప్రభుత్వంకి ఇక్కడ చిల్లర దొరుకుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ కర్తవ్యం ఎక్కడో అది అక్కడ చూపించరు, వేరే దగ్గర చూపిస్తారు. ఎక్కడైనా వెహికల్స్ వెళ్తున్నాయి, మంచి వెహికల్స్, వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఒక 5,000 ఒక 4,000. ఇక్కడ ఈ పిల్లాడిని పట్టుకున్నా వాళ్ళని పట్టుకున్నా వచ్చేది ఏమి లేదని, ఒరిగేది ఏం లేదు, వాడి దగ్గర ₹1 రావని. వేరే కేసులు పట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని దీన్ని పట్టించుకోరు. అందరూ అని కాదు, కొందరు ఉంటారు నిజాయితీ పరులు, కొందరు ఉంటారు. కొందరు పనికి వాళ్ళది ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిని గౌరవించే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు వృత్తితో సంపాదించుకోవాలని వాళ్ళు ఉంటారు. ఎట్లా బాల కార్మికులు మరి వాడు స్కూల్కి పోకుండా ఉంటే వచ్చి టీచర్లు అడుగుతారు కదా, స్కూల్కి ఎందుకు రావట్లేదని, డ్రాప్ అవుట్స్ అడుగుతారు కదా, అడగట్లేదా? ఎక్కడ గురించి టీచర్స్ ఆ టీచర్స్ కి అంత ఉంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి అంత విద్యార్థుల పట్ల అంత ఉంటే వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలో వేయరు వాళ్ళ పిల్లల్ని. అంటే వాడు డబ్బు ఉంది, వాడు వేసుకుంటున్నాడు. అంటే వీళ్ళు చదువు కరెక్ట్ చెప్పారు అన్నట్టు. కరెక్ట్ ఎందుకు చెప్పారు? వాళ్ళు కరెక్ట్ చదువు చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళకి 60,000 70,000 జీతం చెప్తారు గురూజీ. వీళ్ళు కరెక్ట్ చదువు చెప్తే వాళ్ళ పిల్లల్ని ఎక్కడేస్తారు? చెప్పండి మీరు. ఫర్ సపోజ్ నేనే ఇంత మంచిగా చెప్తా, ఒకటి చెప్తా నేను, ఇంతమంది ఇప్పుడు నువ్వు అన్నావు కదా వాళ్ళు కరెక్ట్ చెప్తే వాళ్ళ పిల్లల్ని ఇక్కడే వేస్తారు అంటున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కుతావు, సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుంది, ఆర్డినరీ బస్సు ఉంటుంది, లగ్జరీ బస్సు ఉంటుంది, ఇంకేదో బస్సు ఉంటుంది. అన్ని బస్సులు అంకాపూర్కు చేరుతాయి కదా, హైదరాబాద్ నుంచి అంకాపూర్కు అన్ని చేరేవే కదా. చేరేవైనప్పుడు నీ చేతిలో ఎంత డబ్బు ఉంటాయి ఆ బస్సు ఎక్కుతావు తప్ప ఆర్డినరీ బస్సులోనే వెళ్తాను ఎందుకు వెళ్ళవు కదా. నువ్వు నీ చేతిలో డబ్బు ఉంది కాబట్టి నువ్వు ఆర్డినరీ ఎక్కుతావు, తక్కువ ఉంటే ఆర్డినరీ ఎక్కుతావు, ఎక్కువ ఉంటే ఎక్స్ప్రెస్ ఎక్కుతావు, లగ్జరీ ఎక్కుతావు. వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ చెప్పరని అనడానికి వీల్లేదు. చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళకు సంస్కారాలు లేక, తల్లిదండ్రుల సపోర్ట్ లేక, వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు నేర్చుకోవట్లేదు. అందరూ చెప్పకుండానే ఉంటారా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు? చెప్పు. అందరూ కాదు గురుజీ. ఫర్ సపోజ్ మన నితీష్ వాళ్ళ విలేజ్ ని చూసుకుందాం గురుజీ. నితీష్ వాళ్ళ విలేజ్ ని చూసుకుందాం. ఆర్మూర్ మండలంలో అది నంబర్ 1 స్కూల్. ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్. అయితే అక్కడ చూడండి, మన అంకాపూర్ లో చూడండి, ఆర్మూర్ లో చూడండి, ఆర్మూర్ అంకాపూర్ వరకు ఎందుకు, ఆర్మూర్ మండలం, ఆర్మూర్ లో చూడండి. ఆ గవర్నమెంట్ స్కూల్ కి ఈ గవర్నమెంట్ స్కూల్ కి ఎందుకు తేడా మరి అంతా? అది నిర్వహణని బట్టి ఉంటుంది, ప్రిన్సిపాల్ బట్టి. అంటే ఈ ప్రిన్సిపాల్ ఆ ప్రిన్సిపాల్ సేమే కదా, ఒకటే వృత్తి, ఒకటే ఆయన అక్కడ స్వభావం ఉంటుంది. ఇప్పుడు ఒకటే 100 మంది డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తే ఒక 4 దానికి యాక్సిడెంట్ అవుతుంది. అందరిది ఎందుకు కాలేదంటే ఒకటి 30 ఏళ్ళు డ్రైవింగ్ చేసినా యాక్సిడెంట్ కాదు, ఒకటి 3 నెలలకే యాక్సిడెంట్ అవుతుంది. స్వభావాన్ని బట్టి ఉంటుంది అది. మంచి స్వభావం ఉంటే మంచిగా నడుస్తుంది స్కూల్ అంతా, చెడ్డ స్వభావం అంటే చెడు సంస్కారాలు ఉంటే చెడ్డగా నడుపుతాడు అంతే. అవునా కదా? ఇప్పుడు తాగి బండి నడిపేటోళ్ళు ఉన్నారు, తాగకుండా నడిపే వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్లో లేరా డ్రైవర్లు? మంచి వాళ్ళు ఉన్నారు ప్రైవేట్లో. గవర్నమెంట్ దాంట్లో కూడా తాగి నడిపే వాళ్ళు లేరా? బయటపడదు. ఇంకా అది ఎంత మంచి చెడులకు సంబంధించిన ప్రశ్న కాబట్టి మనిషి మంచి సంస్కారాలు పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వము దోహదపడాలి, ప్రభుత్వం సహాయం చేయాలి, ప్రభుత్వం దాని మీద ఫోకస్ చేయాలి. మంచి సంస్కారాల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మంచి మార్కులు వచ్చాయా, మంచి ర్యాంకులు వచ్చాయా, అది మాత్రమే చూస్తుంది గవర్నమెంట్. తల్లిదండ్రులు కూడా మా వాడు చెడిపోయాడా, తాగుతున్నాడా, ఏం చేస్తున్నాడు అది అవసరం లేదు. తల్లిదండ్రులు అరే గుడు 2nd క్లాస్ వచ్చాడు, 1st క్లాస్ వచ్చాడు అంతే. వాడు వెనక ఏం చేస్తున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా? మార్కులు వస్తే చాలు అన్ని పాపాలు మాఫీ, అంతేనా కదా? నాకు మాత్రం ఒకటే తెలుసు గురించి, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు బాగుపడాలంటే ఎదుటి వాళ్ళతోటి పోల్చొద్దంటే మనం ఏది పోల్చకుండా ప్రపంచమే నడవట్లేదు కదా.
పోలిస్తే ఇప్పుడు మనం ఏమంటారు, అమెరికా చూడు ఎంత బాగుంది, ఇండియా ఇట్లుంది అని పోలుస్తూనే ఉన్నారు కదా, పోల్చే కదా పోతున్నారు అమెరికాకు. లేదు, పోలిస్తే అది దేశంది విడిచిపెట్టండి. పిల్లల్ది ఏంటంటే వాళ్ళ మనసులో కక్షలు కూడా రేపుకుంటారు. కొందరు ఆదర్శంగా చూసుకుంటారు, కొందరు కక్షలుగా చూసుకుంటారు. ఇప్పుడు మంచి కోసం పోలిక చెప్తారు, చెడిపోవాలని చెప్పరు కదా. ఉద్దేశాన్ని చూడాలి మనం. కానీ పిల్లల ఆలోచనలు అట్లుండవు కదా. వారి సంస్కారం స్వభావాన్ని బట్టి ఉంటుంది ఆలోచనలు. పక్కవాడు సుబ్బారావుని చూసి నేర్చుకోరా, వాడు ఫస్ట్ క్లాస్ వచ్చింది, వాడితో స్నేహం చేయి, వాడిని గమనించు అని చెప్తే తప్ప. సరే.